Hello everyone, I'm Veena Poppala, graphologist, mind coach, founder and CEO of Multi Arts. So నేను 5 PM సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. మెయిన్లీ మండే మైండ్ సెట్, థర్స్డే గ్రాఫాలజీ అండ్ ఫ్రైడే మనీ మీద నేను వీడియోస్ అయితే చేస్తున్నాను. సో ఈ పర్టికులర్ సాటర్డే వీడియో మీరు ఏదైతే చూస్తున్నారో ఇది జనరల్ వీడియోస్ మీద మెయిన్లీ చేద్దాం అనుకుంటున్నాను, విచ్ ఈస్ నాట్ రిలేటెడ్ టు మై టాపిక్స్. మేబీ ఆన్ ద ఫ్యాక్ట్స్ కానీ లేకపోతే ఎవల్యూషన్ ప్రాసెస్ కానీ స్టోరీస్ కానీ ఇలాంటివి ఐ నీడ్ టు కమ్ అప్ విత్ మై ఓన్ వర్షన్. సో నేను ఇప్పటివరకు ఈ టైప్ ఆఫ్ వీడియోస్ అయితే చేయలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ డూయింగ్. మీరు ఈ పర్టికులర్ సెగ్మెంట్ నచ్చినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఛానల్కి. సో మెయిన్లీ ఈ జనరల్ వీడియోస్ నేను స్టార్ట్ చేయడానికి వినాయక చవితి మనకి రీసెంట్గానే అయిపోయింది కాబట్టి వినాయక చతుర్థి. సో ఈ వీడియోలో నేను మీకు వినాయక చతుర్థికి ఎప్పటి నుంచి ఉంది, ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు, ఇది ఎలా ఎవాల్వ్ అయింది, ఎవరెవరు మళ్ళీ రీఇనిషియేట్ చేశారనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ కమింగ్ టు ద వినాయక చవితి చతుర్థి, గణేష్ చతుర్థి, సో డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ నేమ్స్తో అయితే పిలుస్తున్నారు, కానీ ద ప్రాసెస్ ఈజ్ ద సేమ్. ఓకే, సో ముందు ఏంటి అంటే ఇది ఇప్పటిది కాదండి, ఇది చాలా ఏన్షియంట్ ఫెస్టివల్. ఇఫ్ యూ ఆస్క్ మీ 271 BC నుంచి ఇది సెలబ్రేషన్ జరుగుతూ ఉంది. సో ఆల్మోస్ట్ లైక్ శాతవాహన టైం నుంచి అని మనం అనుకోవచ్చు. సో 1109 దాకా ఇది జరిగింది. లేటర్ ఆన్ ఏమంటే ఇది ఎవల్యూషన్ ప్రాసెస్లో లైక్ అంత ప్రియారిటైజ్ ఫెస్టివల్గా ఉండేది కాదు. ఎవరెవరు వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పూజలు చేసుకునే వాళ్ళు. లేటర్ ఆన్ ఏంటంటే ఒక యూనిటీని రిప్రజెంట్ చేయడానికి ఛత్రపతి శివాజీ మహారాజు మళ్ళీ యూనో టు షో ద యూనిటీ ఆఫ్ ద హిందూయిజం, మొఘల్స్కి, అప్పుడు మొఘల్స్ హిందూస్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు కాబట్టి, సో మొఘల్స్కి యూనిటీ ఆఫ్ ద హిందూయిజం చూపించడానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ మళ్ళీ ఈ గణేష్ చతుర్థి ఫెస్టివల్ని యూనో గ్రేటర్ వేలో సెలబ్రేషన్ అనేది స్టార్ట్ చేశారు. సో అప్పుడు అలా జరుగుతూ ఉంది. ఇన్ బిట్వీన్ ఏమైందంటే మళ్ళీ నాట్ పీపుల్ గివింగ్ మచ్ ప్రియారిటీ, మళ్ళీ ఎవరెవరి హౌసెస్లో వాళ్ళు చిన్న ఐడిల్ పెట్టుకొని 3 days 5 days సెలబ్రేట్ చేసుకొని నిమజ్జనం ప్రాసెస్ అనేది చేసేవాళ్ళు. సో ఇలా జరుగుతుండగా మళ్ళీ ఆల్మోస్ట్ ఫ్యూ 100 years తర్వాత ఓకే బాలగంగాధర్ తిలక్ 1893లో బ్రిటిషర్స్ ఉన్నప్పుడు వీ నీడ్ టు షో యూనిటీ అగైన్ టు ద బ్రిటిషర్స్. అప్పుడు మొఘల్స్కి యూనిటీ చూపిద్దామని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇది ఒక గ్రేటర్ సెలబ్రేషన్ లాగా చేస్తే, తర్వాత ఎవరెవరి హౌసెస్లో వాళ్ళు చేసుకుంటున్న ఈ ఫెస్టివల్ని మళ్ళీ మన యూనిటీని రిప్రజెంట్ చేయాలి, వీ నీడ్ టు షో హౌ స్ట్రాంగ్ వీఆర్ అన్నట్టు మనం చూపించాలి బ్రిటిషర్స్కి అని చెప్పి అగైన్ బాలగంగాధర్ తిలక్ 1893లో ఈ సెలబ్రేషన్ని ఒక ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఇట్ ఇన్ ద హోమ్ ఒక పెద్ద ప్లేస్లో సెలబ్రేట్ చేసి ఒక ఐడిల్ పెట్టి పూజ చేసి ఆల్ ద పీపుల్ కమింగ్ టుగెదర్. ఇట్స్ ఆల్ అబౌట్ పీపుల్ కమింగ్ టుగెదర్, ఒక వన్ గుడ్ కాజ్కి అందరూ కలవాలి అనే ఇంటెన్షన్తో, ఆ స్ట్రెంగ్త్ని మనం బ్రిటిషర్స్కి చూపించాలి అనే ఇంటెన్షన్తో ఇది మళ్ళీ అయితే స్టార్ట్ చేశారు 1893లో. సో ఇలా జరుగుతుండగా వెరీ ఫేమస్ ఫర్ తెలుగు స్టేట్స్ ఖైరతాబాద్ వినాయక స్వామి. సో అక్కడ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1953లో బాలగంగాధర్ తిలక్ మూమెంట్ని ఇన్స్పైర్ అయిన శంకరయ్య అనే అతను 1953లో ఫస్ట్ టైం ఖైరతాబాద్లో విఘ్నేశ్వర్ ఐడిల్ని ప్లేస్ చేయడం జరిగింది. సో వినాయకుడి బొమ్మని పెట్టడం జరిగింది. అక్కడి నుంచి అది కంటిన్యూస్గా యూ పీపుల్ నో హౌ ఖైరతాబాద్ ఈజ్ ఫేమస్ ఫర్ బోత్ ద తెలుగు స్టేట్స్ అండ్ నాట్ ఓన్లీ ఇన్ ద తెలుగు స్టేట్స్, ఎంటైర్ ఇండియాలో కూడా ఇది చాలా ఫేమస్. సో ఇది ఒక ఎవాల్వ్ అయితే వచ్చింది ఫెస్టివల్, ఇన్స్టెంట్గా వచ్చింది కాదు. ఆల్మోస్ట్ లైక్ 271 BC నుంచి కొన్ని ఇయర్స్ బాగా సెలబ్రేట్ చేశారు. లేటర్ ఆన్ మళ్ళీ నార్మల్ అయింది. మళ్ళీ ఛత్రపతి శివాజీ మహారాజ్ మళ్ళీ ఒక మూమెంట్ తీసుకొచ్చారు ఫర్ ద గుడ్ కాజ్, మన యూనిటీని చూపించడానికి మొఘల్స్కి. మళ్ళీ అది డౌన్ అయింది. లేటర్ ఆన్ బ్రిటిషర్స్కి మన యూనిటీని చూపించడానికి బాలగంగాధర్ తిలక్ 1893లో అయితే మళ్ళీ ఈ మూమెంట్ని తీసుకొచ్చారు. అంటే సెలబ్రేటింగ్ ఇన్ ఎ హయ్యర్ వే, ఇంట్లో సెలబ్రేట్ చేసుకోకుండా ఆల్ పీపుల్ కమింగ్ టుగెదర్, ఒక దగ్గర దేవుడిని పెట్టి అందరు అక్కడికి వచ్చి ఆల్ దీస్ థింగ్స్ కేమ్ టు షో ద యూనిటీ. సో వినాయక చవితి అనేది ఇట్స్ ట్రెడిషనల్గా మనకు ఒక స్టోరీ ఉన్న, మెయిన్లీ ఇది
క్రియేట్ అయింది, ఎవాల్వ్ అయింది టు షో ద యూనిటీ ఆఫ్ హిందూయిజం. ఐ హోప్ మీరు ఈ ఎవల్యూషన్ నుంచి యూనిటీ అనేది ఎంత ఇంపార్టెంటో ఎవ్రీ టైం మన యాన్సిస్టర్స్ అయ్యుండొచ్చు, లేకపోతే మన ఫ్రీడమ్ ఫైటర్స్ అయ్యుండొచ్చు, వాళ్ళు ఎలా చూపించారు అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో బిలీవ్ ఇన్ యూనిటీ. ఒక గ్రూప్గా మనం ఏదైనా వర్క్ చేస్తేనే మనకు చాలా అవుట్పుట్ వస్తుంది. సో బిలీవ్ ఇన్ సింగిల్ కాజ్, బిలీవ్ ఇన్ యూనిటీ. ఇది ముందు నుంచి ఉంది, ఇప్పుడు కూడా మీరు దీన్ని ఫాలో అవుతారని అనుకుంటున్నాను. ఐ హోప్ నేను చెప్పిన ఈ షార్ట్ ఫార్మాట్ ఆఫ్ ద ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు గివ్ మై బెస్ట్. హ్యావ్ అ గ్రేట్ డే.